ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, శారీకి బొకేలో ఫ్లవర్స్ ఉన్నట్టుగా పెయింటింగ్ వేసాను. పైన బటర్ఫ్లై ఉన్నట్టుగా పెయింటింగ్ వేసానండి. ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. చాలా ఈజీగా సింపుల్గా మనం వేసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్కి నేను ముందు ఫ్లాట్ నెంబరు సెకండ్ నెంబర్ బ్రష్ తీసుకున్నానండి. దాంతో ఇలా పెటల్స్ అన్నిటికీ వైట్ కలర్తో ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఏ కలర్ వేయాలనుకుంటామో ఆ కలర్ను లైట్ కొంచెం మాత్రమే తీసుకొని ఫ్లవర్కి పైనుంచి కిందకండి వీడియో చూపిస్తాను చూడండి. పెటల్కి పైనుంచి కిందకి ఈ విధంగా స్ట్రోక్స్ వేసినట్టుగా వేసేయాలి. ఈ ఫ్లవర్ మొత్తానికి ఇదే విధంగా వేసేయాలి. ఇక్కడ కింద 3 పెటల్స్ ఉన్నాయి కదా, దానికి కూడా సేమ్ ఇంతేనండి. ముందు వైట్ కలర్ తోటి ఫిల్ చేసేసి ఈ 3 పెటల్స్కి నేను గోల్డెన్ ఎల్లో కలర్ వేస్తున్నాను. మనం తీసుకున్న శారీ కలర్ని బట్టి మనం కలర్స్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇది డార్క్ పింక్ కలర్ శారీ, అందుకని నేను ఇలా బ్లూ కలరు గోల్డెన్ ఎల్లో కలర్ వేస్తున్నాను. మన ఛానల్లో నేను వేసిన పెయింటింగ్స్ వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మన ఛానల్ కొంచెం ముందుగా వెళ్ళటానికి సపోర్ట్గా ఉంటుందండి. ఇలా గ్రీన్ కలర్ తోటి ఇలా లీవ్స్ కూడా ఇదే విధంగా వేసేసాను. ఈ శారీకి ఒక కస్టమర్ ఇచ్చారండి పెయింటింగ్ వేయటానికి. పళ్ళులో ఏ విధంగా వేసానో కూడా ఒకసారి లాస్ట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇట్లా బటర్ఫ్లైకి ముందుగా ఇట్లా వైట్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా వేసానండి బటర్ఫ్లై. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి బటర్ఫ్లై వేయటానికి. ఇది కూడా మన శారీ కలర్ని బట్టే నేను ఈ కలర్స్ని ఎంచుకొని ఈ విధంగా వేసాను. ఇలా బటర్ఫ్లైకి రెక్కలకి మిడిల్లో ఇలాగూ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ వేసేసాను. పెయింటింగ్ అనేది బ్రష్ తీసుకున్నప్పుడు ఈజీగా మూవ్ అవ్వాలండి. అలా మూవ్ కాకపోతే ఆ పెయింటింగ్ వేసేది అంతే నీట్గా రాదు. అప్పుడు లైట్గా వాటర్ కలుపును లేదంటే బైండర్ కలిపేసి ఇలా పెయింటింగ్ వేసేసుకోవాలి. ఇలా బ్లూ కలర్ చుట్టూ నేను లెమన్ ఎల్లో కలర్ వేసేస్తున్నాను. ఈ లెమన్ ఎల్లో కలరు ఈ బ్లూ కలర్ రెండు మిక్స్ అయ్యే విధంగా వేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రెండు మిక్స్ కావాలండి. ఇలా మిక్స్ అయితే ఒక రకమైన షేడ్ వస్తుంది కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలాగూ బటర్ఫ్లైకి 4 రెక్కలకి ఇదే విధంగా పెయింట్ చేసేసుకోవాలి. ఈ బటర్ఫ్లై కలర్స్ కూడా మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చండి. నేను ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేను ఈ 2 కలర్స్ని సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని ఈ విధంగా వేసానండి. ఆ తర్వాత మిడిల్లో ఇలా బ్రౌన్ కలర్ వేసేస్తున్నాను. ముందు బ్లాక్ కలర్ వేసేసాను. ఆ తర్వాత మనం వేసిన పెయింటింగ్ హైలైట్ అవ్వటానికి లైనర్ ఉపయోగిస్తున్నానండి. బటర్ఫ్లై చుట్టూరు ఇలా బ్లాక్ లైనర్ తీసేస్తున్నాను. వీడియో చూపిస్తాను చూసారా. ఈ విధంగా పెటల్ మొత్తానికి ఈ విధంగా వేసేసాను. మిడిల్లో కూడా ఇలా బ్లాక్ వేసేసాను. ఆ తర్వాత ఇక్కడ డాట్స్ పెట్టినానండి బటర్ఫ్లై మొత్తానికి. చాలా సింపుల్గా వేసానండి. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి బటర్ఫ్లై వేయటానికి, కానీ చాలా ఈజీగా సింపుల్గా వేసేసానండి. ఇక్కడ ఈ లిప్స్కి కూడా బ్లాక్ లైనర్ వేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్లాక్ లైనర్ ఉపయోగించేసాను లిప్స్కి కూడా. ఫ్లవర్కి కూడా వైట్ లైనర్ వేసేస్తున్నాను. ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా వైట్ లైనర్ వేసేస్తున్నాను. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్కి కూడా ఇలా వైట్ కలర్ వేసేసానండి. నేను వేసిన పెయింటింగ్ మొత్తానికి బ్లాక్ లైనరు వైట్ లైనర్ తోటి ఈ విధంగా హైలైట్ చేసేసాను. ఎంతో ఈజీగా ఈ విధంగా మనం పెయింట్ చేసేసుకోవచ్చండి. పళ్ళులో కింద 3 బంచెస్ పెద్దవి వేసి మిడిల్లో చిన్న సైజు ఇలా బంచెస్ వేసేసాను. ఇలా శారీ మొత్తానికి ఇలా బంచెస్ వచ్చేయండి. మనకి ఎన్ని బంచెస్ కావాలంటే అన్ని బంచెస్ వేసేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ అండి. రౌండ్ నెక్కి సైడ్ అండి ఇలా స్ట్రైట్గా వేసేసాను. ఆ తర్వాత 2 హ్యాండ్స్కి అటుపక్క ఇటుపక్క చిన్న బంచెస్, చిన్న బటర్ఫ్లై అన్నట్టు వేసానండి. చూస్తున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.